డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామంలో ఇటీవల సంభవించిన విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ప్రమాదానికి గురై 3 ఇళ్లు దగ్ధమై సర్వం కోల్పోయిన పల్లా రాంబాబు, పల్లా అర్జున్, పల్లా వెంకట్రావు కుటుంబాలకు రెడ్ క్రాస్ సొసైటీ నిత్యావసర సామాగ్రి పంపిణీ చేసింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ సొసైటీ ప్రెసిడెంట్, జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆదేశాల మేరకు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ కోరుకొండ సత్యనారాయణ, వైస్ చైర్మన్ పిన్నమరాజు వెంకటపతిరాజు చేతుల మీదుగా టార్పాలిన్, వంట సామాగ్రి, రగ్గులు, కూరగాయలు, బియ్యం, చీరలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో రెడ్ క్రాస్ సభ్యులు శేఖర్, పి అర్జున్, ఎంఎస్ఎన్ రాజు, పి సుబ్బరాజు, పి చంటి, కె కృష్ణ, కె దొరబాబు, వెల్ఫేర్ అసిస్టెంట్ కృష్ణ, విఆర్ఓ మహేష్, ఫీల్డ్ కోఆర్డినేటర్ రత్నప్రసాద్ పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రెడ్ క్రాస్ చైర్మన్గా నా పేరు కోరుకొని వచ్చినారాయణ, అలాగే ఢిల్లీ నారాయణ అంటారు. కలెక్టర్ గారి ఆదేశాల మేరకు ఈవేళ పోలవరం మండలం తిల్లకుప్ప గ్రామం రాంబాబు గారు, నాగేశ్వరరావు గారు, అర్జునరావు గారి ఇల్లు అగ్ని ప్రమాదానికి గురైనవి. దానికి కారణం కరెంటు షార్ట్ సర్క్యూట్ వల్ల ఇక్కడ అగ్ని ప్రమాదం జరిగిందని ప్రజలు చెప్తున్నారు. గ్రామస్తులు అయితేనేమి, బాధితులు అయితేనేమి. కోనసీమ జిల్లాలో ఎక్కడ ఏం జరిగినా కూడా, అగ్ని ప్రమాదం ఎక్కడ జరిగినా కూడా ఇదే కారణాల వల్ల జరుగుతున్నాయి. మేము చాలాసార్లు కలెక్టర్ గారు, ఆర్డీఓ గారు, లోకల్ ఉన్న అధికారులకి తెలియపరచడం జరిగింది. అయినా అగ్ని ప్రమాదం జరిగిన ఎవరైతే ఉన్నారో బాధ్యులు చాలా దురదృష్టవంతులై ఉంటారు. ఎందుచేతంటే అగ్ని ప్రమాదం జరిగినప్పుడు ఆ సర్వం కోల్పోతారు. ఆ సర్వం కోల్పోయినప్పుడు కట్టుబట్టలతో బయటకు వస్తారు. చాలా బాధాకరమైన విషయం అది ఎవరికి కూడా జరగకూడదు. ఫ్యూచర్లో కూడాను జరగకుండా ఉండాలంటే ఇక్కడ ఉన్న గ్రామస్తులు అయితేనేమి, యూత్ అయితేనేమి దానికి కొంచెం బాధ్యత తీసుకోవాలి. తీసుకుని ఎక్కడైతే కరెంటు తీగలు తిరుగుతున్నాయో, తగులుతున్నాయో ముందుగా ఒకసారి ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్కి హెచ్చరిస్తే రాబోయే వేసవకాలం ఇంకా ఇలాంటి చాలా ప్రమాదాలు జరుగుతాయి. అవి అరికట్టాలంటే గ్రామస్తులు కూడా కొంచెం సహకరించాలా. అలాగే బాధ్యులు కూడా సహకరించాలా. కొబ్బరి కొడుతుంటే టక్కున చింట్లోంచి గొడవ కట్టడానికి వస్తుంటారు. అది కొంచెం మీరు గమనించుకుని ఇటువంటి ప్రమాదాలు జరుగుతాయి. నా కొట్టొద్దు, నా చెట్టు కొట్టొద్దు అంటే మరి ఇటువంటి సామానం జరుగుతుంటాయి. మీరు అందరూ సహకరించి అటువంటి జరగకుండా చూడండి. రెడ్ క్రాస్ అనేది భారతదేశంలో, ప్రపంచంలో అతి ఉత్తమమైన స్థానం ఏదో ఉందంటే రెడ్ క్రాస్ సంస్థ. ఎక్కడైతే ఆపదలు ఉంటాయో, ఎక్కడైతే ఇటువంటి ఇన్సిడెంట్స్ జరుగుతాయో, ప్రకృతి విపత్తులు కానీ, వరదలు కానీ, బాధితులు కానీ జరిగినప్పుడు రెడ్ క్రాస్ ముందుంటుంది. రెడ్ క్రాస్ ప్రతి ఒక్కరికి ఎటువంటి కులమతాలకు ఆధారంగా కాకుండా, పార్టీలకు అతీతంగా కాకుండా కానీ, సంబంధం లేకుండా సేవ చేసేది రెడ్ క్రాస్. ఆ రెడ్ క్రాస్ సభ్యులు ఇక్కడ ఉన్నారు కాబట్టి అది జరిగిన వెంటనే ఇంకా అగ్గారకుండానే మాకు మెసేజ్ వచ్చింది. రావడం వల్ల మేము సహాయం చేయగలిగాం. ఈ సహాయం మీకు ఏదో కలిగేస్తుందని కాదు, కాకపోతే మానవతా దృక్పథంతో ఒక మనిషిగా పక్కవాడిని ఏ విధంగా ప్రేమించాలి, ఏ విధంగా ఆదుకోవాలనే ఆలోచనలతోటి చేస్తున్నది కార్యక్రమం రెడ్ క్రాస్. మీరు కూడా ఇక్కడ గ్రామస్తులు, యువకులకి, ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ మా అపీల్ ఏంటంటే, రిక్వెస్ట్ ఏం చేసుకుంటున్నామంటే, మీరు కూడా రెడ్ క్రాస్లో జాయిన్ అవ్వండి. జాయిన్ అయితే మీ తద్వారాగా కొన్ని కార్యక్రమాలు ఎలాంటివి జరగకూడదు, ఇంకా వేరే వేరే కార్యక్రమాల్లో కూడా ఉన్నప్పుడు మాకు తెలియపరిస్తే, అది మీ ద్వారా తెలియపరిచినప్పుడు యూత్కి చాలా ఉపయోగకరపడి ఉంటుంది. తెలిస్తే వారితో సహాయంతో మీకు సహాయం చేయడానికి అవకాశాలు ఉంటాయి. అందుకని గ్రామస్తులు మీరు కూడా మా రెడ్ క్రాస్లో భాగస్వాములు అవ్వండి. ఈ రెడ్ క్రాస్ ఇచ్చినటువంటి సహాయం ఏదైతే ఉందో ప్రతి ఒక్కరి సొమ్ము, అంటే మీలేదు కాదు, మా ఎంప్లాయీస్ అయితే ఎంఆర్ఓ కానీ, ఆర్డీఓ కానీ, విఆర్ఓ కానీ, కలెక్టర్ గారు కానీ, వీళ్ళందరూ ప్రతి సంవత్సరం డొనేషన్ చేసిన డబ్బులు మేము ఎక్స్ప్లెయిన్ చేస్తుంటాం. దానికి